హాయ్ అండి, నేను మీ శివరాజుని. అందరు నన్ను శివ అని పిలుస్తారు. జ్యూస్ జ్యూస్ అంటే ఏమనుకున్నారు? జ్యూసే, మళ్ళీ ఏమన్నా అనుకున్నారు? ఇది ఏమంటే ఇక్కడ చూడండి, బ్రాండింగ్ సిఓకే కోక్. కోక్ అంటే మీకు అందరికీ తెలుసు, కోక్ డైట్ అంటే ఇది కోక్లోనే డైట్. దిస్ ఈజ్ మై టేస్ట్. ఇది నా టేస్ట్ అంట, వాళ్ళకి ఎప్పుడు షేర్ దీని టేస్ట్ ఏమని. నేనేం చెప్పబోతున్నానంటే, బెస్ట్ సర్వ్డ్ చిల్లుడు అంట, 300 గ్రాములు 300 గ్రాములు. 40 రూపాయలు పెట్టి కొనుక్కునేది దీనికి. 40 రూపాయలు ఇక్కడ ఉంటుంది రేటు, మీకు కనపడకపోవచ్చు. రేటు ఉంటుంది. రీసైకిల్ కానీ చేయొచ్చు అడగాను. వాటర్, కార్బోనేటెడ్ వాటర్ అంటే ఇది కార్బోనేటెడ్ వాటర్. దీన్ని ఎలా తాగాలంటే, అందరు తాగినట్లే నోరుతో తాగుతాము, కానీ మనం స్పెసిఫిక్గా తాగాలనుకుంటే ఎలా తాగామంటే, నేను ఏం చెప్పబోతున్నానంటే, నేను గుండు చేయించుకునే, ఇది బొడుగుండితో తాగితే ఏం బాగుంటుంది. ఇది విగ్గు, దీని ఏడుంది నా దగ్గర, ఇంకా 2 ఉన్నాయి విగ్గులు. 2 అనకనే ఉన్నాయి, ఒకటే ఉండదు నా దగ్గర, ఒకటే ఉండేది విగ్గు. ఇది ఒకటి. ఎలా ఉన్నాను నేను? విగ్ అండి ఇది, మరి రియల్ అని అనుకున్నారు. విగ్ ఇది బాగుందా? బాగుంటే కామెంట్ చేయండి. ఇది విగ్గు, ఇది టోపీ, మంకీ టోపీ. ఇది మంకీ లాగా ఉంటుంది. ఇది కూడా విగ్. ఇది నల్ల విగ్, అంటే నల్ల విగ్ పెట్టుకుందాం, చూద్దాం. ఇది ఫ్రీగా ఉండదు, దీంతో ట్రై చేద్దాం. జ్యూస్ తాదామా? తాదాంలే. ఇదే కోకు. నేనేం చెప్పబోతున్నానంటే, పాట పాడతా. ఏం పాట పాడతా? ట్యూన్ కట్టేస్తా. அந்த சுடுகாடி என்ன அறிவிப்பம் அந்த சுடுகாడే, తుమ్మిరి ఆయుష్ 106 సున్నారు సుడిగాడులోన పడుకుంటాను అంట నేను. మరి సుడిగాడులో పడుకుంటాను అనుకున్నారు, మరి నేను ఇంట్లోనే పడుకుంటాను, అది వేరే విషయం. బేసికల్లీ నేనేమి చెప్పబోతున్నానంటే, ఇది కోకో. ఇది నేను తాదాం అనుకుంటారు, ఏమున్నాను అసలు. నేను తాతానో లేదో అనేది నాకు అసలు అర్థమే కావట్లేదు. ఇంకొక పాట గుర్తుకొచ్చింది. ఇది తెచ్చుకొని పాట పాడదాం అనుకుంటేనే తెచ్చుకుంటాను. ఆగండి, పాట పాడతాను ఇప్పుడు, చూడండి. కాలాలు ఎన్నున్నా మనిషి నేను అయితా, అంతవరకే గుర్తుండాది నాకి. ఓకే, ఇంకొక పాట పాడతా నేను. ఓకే ఓవర్ ల్యాప్ అయిపోతున్నది కదా. నా సంఖ నాకే వాసన వస్తుంది. ఓకే జ్యూస్ టైం ఇది. జ్యూస్ తాగేద్దాం. మళ్ళీ ఇట్లా షేక్ చేస్తే పొంగుతుంది. ఇది నార్మల్గా తీయాలి. ఎలా తీయాలి? దిస్ ఈజ్ ఆఫ్ వే. అరే తెలుసుకో. పొంగిపోయింది ఇక. ఎల్లు మొత్తం ఖరాబ్ అయిపోయింది. నేనే తోడసాలేదు. ఇదిగా చూడండి, చల్లిపోయింది. ఏం చేస్తాం, మళ్ళా చల్లిపోయింది. అచ్చం కోకో కోలా లాగే ఉంది ఇది.
మరి కోక్ ఎందుకు పెట్టినారో నాకు అర్థం కావట్లేదు దీని పేరు. ఇది కోకో కోలా కోక్ చేర్స్. తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ఇప్పుడే చెప్పినా కదా, మళ్ళీ చెప్తా. చూడండి, ఇది కొక్కి ఉంది కదా, ఇది కొక్కి, ఇది తాగినప్పుడల్లా ముక్కు కూర్చుంటుంది అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా మడత పెట్టాలి. ఇంతవరకు తాగాలి. ప్రాబ్లం సాల్వ్. ఇలా తాగాలన్నమాట జ్యూస్ ఇలా తాగితే మనకు కూడా కిక్ వస్తుంది. ఇప్పుడు ఈ బండని ఎట్లా తోడుసాలా, తొక్కి తొక్కి రొచ్చి అయిపోతున్నది. సరేలే, దీంట్లోనే ఫాలో ఆడదామా. గ్యారెంటీకి మకం మీద పోసుకుని అట్లా ఉన్నది. ఇప్పుడు ఏం చేద్దామంటే కోకో కోలా తాగితే ఇలాంటి కోకో కోలానే తాగండి. ఇది బ్రాండెడ్ కంపెనీ. ఇలా తిప్పినట్లల్లా నొరగలు వస్తుంటాయి దీంట్లో నుంచి. కోక్ అనేది స్పెసిఫిక్గా మనం తయారు చేయమండి, కంపెనీ కూడా తయారు చేస్తాడు. మనకి పొద్దుపోక తాగుతుంటాం అంతే. కానీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మనకి. ఏం చేస్తాం, ఇది తక్కి రచ్చి అయిపోతున్నది. ఇది నేను తొక్కిన రొచ్చు కోకో కోలా పొంగిచ్చేసిన, తొక్కేసిన అంతే. పక్కన ఎవరో మాట్లాడుతున్నారు, సౌండ్ లేదు. ఓకే, అయిపోయింది. ఇదిగోండి టాటూ రిమూవల్ క్రీమ్. అంటించుకున్నా కానీ పోవద్దు టాటూ. ఒక 3 వారాలు అంటించుకోవాలంట. మనకు బద్ధకం అయిపోయింది, అంటించుకోవడం లేదు. టైం దొరికినప్పుడు అంటించుకుందాంలే. కానీ ఓకే, సీ బాయ్, టాటా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. నేను ఛానల్ పేరు ఏమంటే యూట్యూబర్ శివ అని మార్చిన. యూట్యూబర్ శివ అంటే ఏం తెలుసా? నాకేదో అలా బేగం తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.